ప్రైజ్ అలాడ్. మనకు అన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. బట్ సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ని చూసుకొని జాగ్రత్త పడతాం అనుకుంటాం, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనల్లోంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంతకుముందు కాలంలో పల్లెల్లో కోతులు బెదరగా ఎక్కువ ఉండేటప్పుడు కోతులు పట్టేవాడు వచ్చి కోతులను ఎలా పట్టుకుంటాడంటే, ఒక చిన్న నెక్ ఉండే బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో వేడి వేడి వేరుశనగలు పీనట్స్ వేస్తాడంట. పీనట్స్ వేసి ఆ బాటిల్ని చెట్టుకు కట్టేసినప్పుడు ఆ వాసనకి కోతులు వచ్చి అందులో చేయి పెట్టి, దాని చేయి పట్టేంత మాత్రమే ఉంటుంది అన్నమాట, చేయి పెట్టి అందులోంచి వేరుశనగలను పట్టుకొని బయటికి లాగే ప్రయత్నం చేసినప్పుడు ఆ చేయి ఇరుక్కుపోతుందంట. కానీ అది మాత్రం ఆ చేతిలో ఉండే వేరుశనగల్ని వదలదు, కానీ బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు కోతులు పట్టేవాడు వచ్చి ఆ కోతిని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనము పాత వాటిని పట్టుకొని ఊగిసలాడుతూ ఉంటాం. దేవుడు ఒక మాట ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, వెనుక ఉన్న వాటిని వదిలిపెట్టి ముందున్న వాటికి వేగిరపడము. దేవుడు ఏర్పరిచిన గొప్ప బహుమానం కోసం ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. అటువంటి విశ్వాసంని మనం కలిగి ఉంటే, దేవుడు మన పట్ల ఏది చేసినా మన మంచికే చేస్తున్నాడు అని మీరు ఎరిగి ఉంటే కనుక, లీవ్ వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ రైట్ నౌ. ఈరోజు ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో, ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో, దేని గురించి అయితే చింతిస్తున్నారో, మరి ఆ కోతి పట్టిన వేరుశనగల్లాగా కాకుండా చేతిని వదిలేసి వాటన్నిటిని వదిలిపెట్టి దేవుడు మన కోసం ఏర్పరిచున్న గొప్ప బహుమానం కోసం విశ్వాసంగా, నమ్మకంగా ఉండి హ్యాపీగా ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.